మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తామన్నారు మంత్రులు. పుష్కరాలకు సంబంధించిన వెబ్సైట్, యాప్, వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు. రోజుకు 1 లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 12 రోజుల పాటు ప్రత్యేక హారతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పుష్కరాల కోసం సర్కార్ 35 కోట్లు ఇస్తుందన్నారు మంత్రులు. వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ని కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే పండగలు అవి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. యాదగిరి గుట్టలో మేము పాలక మండలిని తీసుకురావడం జరిగింది యాక్ట్. దాని కిందికి 100 కోట్లు దాటిన ప్రతి టెంపుల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరస్వతి పుష్కరాలు కూడా మేము అన్ని కార్యక్రమాలు తీసుకొని అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టుగా 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం కూడా ఇప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. భక్తుల సౌకర్యం కోసము 100 రూముల వసతి గృహాలు, డార్మెటరీ భవనము, 100 గదుల టెంట్ సిటీ, OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణము, దుస్తులు మార్చుకోవడానికి గదులు, చలువ పన్నీళ్ళు, దేవాలయం చుట్టూ కూడా సీసీ రోడ్డు నిర్మాణము, శాశ్వత మరుగుదొడ్లు, పిండ ప్రదానం మండపము, స్నాన గదులు, పార్కింగ్ సౌకర్యము, అన్నదానము మరియు ఉచిత ప్రసాదము, కాశీ నుంచి వచ్చే పురోహితులతో ప్రత్యేక హారతి, 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రౌండ్ ద క్లాక్ ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏ విధంగానైతే గంగా, యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి త్రివేణి సంగమం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ విధంగా అనుకుంటామో అలాగే మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటుంది కనుక కాళేశ్వరం కూడా త్రివేణి సంగంగా మనం పేర్కొంటాం. ఆ విధంగా ప్రఖ్యాతి చెందింది పవిత్ర సరస్వతి పుష్కరం. మాకు చాలా గుర్తుంది, 2013లో కాళేశ్వరం వద్ద సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మాకు అదృష్టం, మరొక మారు మా ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలను ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి. గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. వారు పూర్తి స్థాయిలో చెప్పారు. ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు, అధికారులందరూ కూడా దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది.